జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య మనతో ఉన్నారు. నవ్య అంటే అందరికీ తెలుసు, ఒక ఫైర్ బ్రాండ్. దానికి సంబంధించి అనేక వివాదాలు విషయాలకు గతంలో మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం హ్యూమన్ రైట్స్కు సంబంధించి, మహిళల హక్కులకు సంబంధించి, హ్యూమన్ రైట్స్ సంబంధించి దాని అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. మరి భవిష్యత్తులో ఆ సంస్థ తరఫున ఏ కార్యక్రమాలు చేస్తారు, అసలు ఈ నియామకానికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఒకటి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న హక్కులు, మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు ఎవరైతే ఆ హక్కుల ప్రకారంగా ఉండకుండా, ఎక్కడైతే అవమానాలు అన్యాయాలు జరుగుతాయో, ఎక్కడైతే పట్టించుకోకుండా, ఎక్కడైతే రక్షణ అనేది లేకుండా ఉంటుందో, అప్పుడు మేము ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుండి మహిళల కోసం పోరాడడానికి, ఏ విధమైన సమస్య అయినప్పటికీ కూడా, ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా మేము ముందుకొచ్చి వారికి న్యాయం చేయడానికి, పోరాటం చేయడానికి, వారి గురించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఆ హక్కుల గురించి, ఆ హక్కులు ఏంటి అనేవి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ హక్కుల ప్రకారంగా లేకుండా అన్యాయం జరగడం అది కాదు కదా అనేది ఒక సిద్ధాంతం ప్రకారం. అంటే గతంలో వ్యక్తిగానో కుటుంబ సభ్యుల సహకారంతో పోరాడిన నవ్యకు ఇప్పుడు ఒక డయాస్ దొరికింది అనుకోవచ్చా దీని ద్వారా? సార్, నా రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, కష్టాలు, సుఖాలు, మంచి చెడు అనేది జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే అన్యాయం ఎవరో చేతిలో నలిగిపోవడం కాదు ఆడవాళ్ళ జీవితం. అంటే ఒక పవర్ అనేది ఉండాలి, పవర్గా జీవించాలి అనే ఒక సిద్ధాంతంతో నేను ఆ రోజు జరిగిన సమస్యను బట్టి బయటికి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు పవర్గానే ఉండాలి, పవర్గానే మాట్లాడాలి. సమస్యని ఎదుర్కొనే, ఆ సమస్యను ఎలా మనము సాల్వ్ చేసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, దాన్ని ఎలా ఖండించాలి అనే ఒక సిద్ధాంతం ప్రకారం పోవాలి అనే ఒక ఉద్దేశంతో అప్పుడు మాట్లాడడం జరిగింది. మంచి అనేది ఎప్పటికీ ఉపయోగపడుతుంది సార్. అది నన్ను గుర్తించి ఆనందరావు సార్ గారు, మా ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆనందరావు సార్ గారు ఇక్కడి వరకు, హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వచ్చి నన్ను గుర్తించి ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అంటే గతంలో మీరు ఏదైతే ఫోకస్ చేస్తారో ఆ ఎపిసోడ్ పూర్తిగా ముగిసినట్లయినా భవిష్యత్తులో కూడా ఆ ఎపిసోడ్కి సంబంధించి, రాజయ్య గారికి సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతుందా? అటువంటివి ఏమైనా ఉంటే ఇంకా మీరు ఒక వ్యవస్థగా పోరాడతారా? ఇప్పుడు దానికి జరిగింది, మాట్లాడేసిన అయిపోయింది సార్. ఇప్పుడు అది అవసరం లేని విషయం. కానీ ఎక్కడ ఎలాంటి సమస్యలు, ఇప్పుడు చదువుకునే దగ్గరే, కాలేజ్లో కావచ్చు ర్యాగింగ్ చేస్తారు, టీజింగ్ చేస్తారు, ఉద్యోగాలు చేసే దగ్గర అవమానిస్తారు. అక్కడ కూడా ఆడవాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి. అదేవిధంగా రాజకీయాలలో కూడా అణచివేతలకు గురి, అలాంటి వాళ్ళు ఎవరన్నా ధైర్యంగా బయటకు వచ్చి, మనం పుట్టింది పెరిగింది, మనం బ్రతికింది మన కోసం, సమాజంకి మనం ఏమి ఇవ్వాలి మెసేజ్ అనేది, సమాజంలో మనం బ్రతకడానికి ఒక మంచిగా మెసేజ్ ఇవ్వడానికి బతకాలి, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా మనం బ్రతకడానికి భూమి మీద మనం ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ హక్కుల ప్రకారం జీవిస్తాం. ఎవరైనా ధైర్యంగా మహిళలు ఈ సమస్య ఉంది నాకు అక్క అని వస్తే వారి కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. మీకు మంచి డయాస్, మీరు మహిళలకు పిలుపునిస్తున్నారు, ఏదన్నా కూడా మీకు చెప్పమని. అయితే మీరే చాలా సందర్భాల్లో చెప్పారు, రాజయ్యకు సంబంధించి శిక్ష పడే వరకు దీనిలో ఏదో ఒక ఆయన పశ్చాత్తాపం జరిగి క్షమాపణ చెప్పే వరకు ఆ ఎపిసోడ్ను వదిలిపెట్టారని గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు శిక్ష పడలేదని ఎవరన్నారు సార్? శిక్ష 100% పడింది. రూపంలో మీరు అనుకుంటున్నారు? అన్ని రూపాలలో శిక్ష పడింది. పడలేదు అని అనుకునే ఆప్షన్ లేదు అక్కడ. కనిపించేది ఒక రాజకీయం కనపడుతుంది. రాజకీయము అంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ నేను బయటికి వచ్చి మాట్లాడినప్పుడు, బయటికి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడే వాళ్ళు ఏంటో సమాజానికి అందరికి అర్థమైపోయింది. తర్వాత ఒక తల్లికి అన్నీ ఉంటాయి. ఒక తల్లికి ఏంటి, భూమి మీద అంటే మాతృత్వం ఇచ్చిన ప్రతి తల్లికి కూడా క్షమాపణ హృదయం ఉంటుంది, ఖండించే హృదయం ఉంటుంది. తర్వాత లైఫ్ అంతా అదే చూసుకుంటూ పోతే నడవదు కదా సార్. సో వారికి చెప్పే గుణపాఠం ఖచ్చితంగా చెప్పినాం. తదుపరి మా లైఫ్లో అధికార పార్టీలో మళ్ళీ రావడానికి ప్రవేశిస్తున్నారు. ఆయనకు ఇంకో పదోన్నతి దొరికినట్టుగా అందరూ భావిస్తున్నారు. మీరు పూర్తిగా శిక్ష పడిందని మీరు అనుకుంటున్నారు? సరిగా ఆయన గురించి నాకు ఎందుకు సార్, ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిన విషయం, అది అవసరం లేదు. ప్రతి విషయంలో ఇప్పుడు నేను వేసే ప్రతి మెట్టు, మొదటి మెట్టు మంచి మెట్టు అయినప్పటికీ నాకు వచ్చే ప్రతి సుఖానికి, ప్రతి కష్టానికి రాజయ్య ఇక్కడ అవసరం లేని విషయం. ఒక అంశానికి సంబంధించి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతిరోజు నిత్యం సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని ఎట్లా క్రోడీకరిస్తారు? ఇన్ని సంఘటనలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? దానికి సంబంధించిన మీ కార్యాచరణ ఏముంది? సమస్యలని ఎట్లా ఎదుర్కొంటారంటే సార్, ఎదుర్కోవడానికి ఆడ స్త్రీ భూమి మీదకి వచ్చింది.
సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు, సమస్యలను ఎట్లా ఖండించాలో తెలుసు, సమస్యలను ఎట్లా బయటికి తీసుకురావాలో తెలుసు. సమస్యలు వచ్చిన తర్వాత ఆ సమస్యలకి ఎలాంటి ఇవి ఎదురు అవుతాయి, ఎలాంటివి ఎదురు కావు, దాన్ని బట్టి ఎలా ముందుకు పోవాలో కూడా తెలుసు. సమస్యను బట్టి ముందుకెళ్తాం సార్. ఒక సందర్భంలో చెప్పారు రాజకీయాలకు మళ్ళీ ఖచ్చితంగా వస్తానని. మరి ఇప్పుడు ఈ డయాస్ ద్వారా మహిళలందరినీ కూడా తీసుకొని ఆ సమస్యలు వెలుగు తెచ్చి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బాగా ఉందా, అంటే క్రియాశీలకంగా పాల్గొనే ఉద్దేశం ఉందా? 100% నేను చెప్పేది అదే సార్. ఏంటంటే ఆడస్త్రీ అంటే ఇంటికి వంటింటికి కాదు పరిమితము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మహిళ కూడా గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి మహిళ కూడా రాజకీయాలు చేయాలంటే చదువు అవసరం లేదు. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చి పాలిస్తుంది. ఇంట్లో ఉప్పు పప్పు కారం లేదంటే ఆ తల్లికి అన్నీ తెలుస్తాయి. అలాగే ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు లేవు, ఏ సమస్యల గురించి మనం మాట్లాడాలి అనేది ఒక స్త్రీకి, ఒక జన్మనిచ్చిన మహిళకి అది పరిశోధన చేసి వాటి గురించి మాట్లాడే అంత హక్కు, అంత జ్ఞానం ఉంటుంది. కాబట్టి చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో, అదేవిధంగా సంస్కారంతో, మంచి గుణంతో, మంచి జ్ఞానంతో, ఓర్పుతో, సహనంతో ప్రతి మహిళ కూడా ఈరోజు అందరూ కూడా సమానంగా రాజకీయాలు చేయాలి. సర్పంచ్ నుంచి మొదలు పెడితే, వార్డ్ మెంబర్ నుండి మొదలు పెడితే ఎంపీ స్థాయి దాకా, ఎమ్మెల్యే స్థాయి దాకా, ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా వెళ్ళొచ్చు సార్. తప్పులేదు. ఎదగడానికి, రాజకీయాలు చేయడానికి ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాను నేను. మేడం, చివరిగా చెప్పండి, జానకీపురం సర్పంచ్గా పదవి కాలం అయిపోయింది. ఇంకా గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ, పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కానీ మీరు ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు గ్రామ అభివృద్ధి అంటే నా టార్గెట్ ప్రకారంగా నేను అన్నీ రీచ్ చేసేసి అన్నీ కంప్లీట్గా చేసేసాను సార్. ఏం లేవు ప్రజెంట్గా నా బాధ్యతల ప్రకారంగా అంతా కంప్లీట్ అయిపోయింది. బిల్స్ పెండింగ్స్ అంటే సర్పంచ్లకి వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వాటి గురించి కూడా వస్తే తీసుకునేది, రాకుండా అనేది ఏమి ఉండదు. కాస్త టైం పడుతుంది కావచ్చు, వెయిట్ చేస్తున్నాం సార్.